హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో కంటెంట్ ఏంటి అనేది thumbnail చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇది డే 2 వీడియో. డే 1 వీడియో శ్రీరంగంది పోస్ట్ చేశాను, చూడని వాళ్ళైతే చూసేయండి. త్వరగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి శ్రీరంగంకి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న జంబుకేశ్వర్ టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగంని దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ ఎంట్రన్స్ కి లెఫ్ట్ సైడ్ లో ఫుట్వేర్ కౌంటర్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఫుట్వేర్ పెట్టేసి లోపలికి వచ్చిన తర్వాత ఫోన్స్ అయితే ఇచ్చేయాలి. తమిళనాడులో ఉన్న మాక్సిమం టెంపుల్స్ లో మనకు దర్శనం అయితే చాలా దగ్గర నుండి అవుతుంది. దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఈ క్యూట్ ఎలిఫెంట్ కనిపించింది. ఇంకా దీని తర్వాత బయటికి వెళ్ళిపోయేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము హోటల్ మనీ విలాస్ లో. ఇక్కడ దోశ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక బస్ స్టాప్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మనం 308 బస్ ఎక్కుతున్నాము. ఇది తిరుచి నుండి మనకు అరుణాచలం తీసుకెళ్తుంది. 3.5 to 4 hours లో మనం అరుణాచలం అయితే రీచ్ అయిపోతాము. టెంపుల్ దగ్గర దింపడానికి ఈచ్ పర్సన్ కి 30 to 40 చార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు. అదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్. టెంపుల్ కి దగ్గరలోనే లగేజ్ పెట్టుకుందాం అని అనుకున్నాము. సో అప్పర్ స్వామికల్ మఠంలో ఒక రూమ్ అయితే తీసుకున్నాము, ఓన్లీ లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఇక్కడ మినిమం ప్రైస్ వచ్చేసి 400 అండ్ మాక్సిమం ప్రైస్ వచ్చేసి 1500 ఉంది. ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లంచ్ కూడా ఎలాగో చేయలేదు కాబట్టి డిన్నర్ అయినా చేద్దామని వెళ్ళిపోయాము. ఇక్కడ మేము కొంచెం ఫుడ్ తినేసి ఇంకా టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ మాత్రం 8 లోపే క్లోజ్ అవుతుంది. మేము 9 వరకు ఓపెన్ అనుకొని మెల్లిగా వెళ్ళాము, కానీ మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది. ఇంకా అక్కడ దీపం వెలిగించి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ ఇంద్రలింగం వస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా రోడ్ పైన మ్యాప్స్ అయితే ఉంటాయి. మనకు అక్కడ నెక్స్ట్ వచ్చే లింగం ఏంటి, మనం ఎక్కడున్నామో, ఎన్ని కిలోమీటర్స్ అయింది అనేది ఈజీగా అర్థమైపోతుంది. అగ్నిలింగం మాత్రం మనం వెళ్లే దారిలో రైట్ సైడ్ ఉంటుంది. ప్రదక్షిణ మేము నైట్ స్టార్ట్ చేసాం కాబట్టి మాక్సిమం అన్ని టెంపుల్స్ క్లోజ్ ఉన్నాయి. ఓన్లీ యమలింగం టెంపుల్ అండ్ వర్ణలింగం టెంపుల్ రెండే ఓపెన్ ఉండే. వెళ్లే దారిలో ఇలా జింకలు కూడా కనిపిస్తాయి, కానీ వాటికి చాలా మంది ప్లాస్టిక్ కవర్స్, చిప్స్, లేస్ అవి వేస్తున్నారు. అవి వేయకుండా ఉండండి. 4th లింగం వచ్చేసి నైరుతి లింగం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం మ్యాప్ పైన ఓన్లీ 8 లింగాలను చూపిస్తారు, బట్ ఓవరాల్ గానైతే 10 లింగాలు ఉంటాయి. సూర్యలింగం, చంద్రలింగం కూడా ఉంటుంది. యమలింగం దర్శనం అయిపోయాక మనకి నెక్స్ట్ దర్శనం ఇచ్చేది సూర్యలింగం. దారి పొడవునా మనకి ఫుడ్ స్టాల్స్, జ్యూస్ సెంటర్స్ అండ్ ఇలా ఇయర్ రింగ్స్ షాప్స్ కనిపిస్తాయి. వర్ణలింగం దగ్గరికి రీచ్ అయిపోయాము. అంటే 7 కిలోమీటర్స్ నడిచేసాము. ఇంకా నెక్స్ట్ 7 కిలోమీటర్సే మిగిలింది. వాయులింగం, కుబేరలింగం దర్శనం అయిన తర్వాత మనకి మోక్ష మార్గం కనిపిస్తుంది, అది మిస్ అవ్వకండి.
చూసారా రుద్రాక్షలది చెట్టు అంట. మోక్ష మార్గం దగ్గర అయితే రష్ చాలా ఎక్కువ ఉంది. మాకైతే ఒక 30 to 40 minutes పట్టింది లైన్లో నిల్చోడానికి. అసలు ఈ మోక్ష మార్గంలో ఇప్పటివరకు ఎవరు స్టక్ అవ్వలేదంట. ఇంకా దీని నుండి వెళ్తే మనకు మోక్షం వస్తుంది అని నమ్ముతారు. ఫస్ట్ 10 kilometers ఏమనిపివ్వలేదు, కానీ 11th kilometer నుండి ఫుల్ లెగ్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. రోడ్ పైన ఉన్న మట్టి కంకర్ అంతా గుచ్చుకుంటుంది. ఇంకా అదే కష్టంతోనే వచ్చి ఈశాన్యలింగం అయితే దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మన 11 kilometers అయిపోయాయి. ఈశాన్యలింగం నుండి టెంపుల్కి 3 kilometers ఉంటుంది. ఫైనలీ మా గిరి ప్రదక్షిణ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. 1:32 కల్లా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం చేసామన్నది నెక్స్ట్ వీడియోలో చూసేయండి.